హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. బట్ నేను ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి ఒక అప్డేట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. సో ఒక అప్డేట్ చెప్పిన తర్వాత మరొక అప్డేట్ అయితే చెప్తాను. సో మొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా MBBS స్ట్రే వేకెన్సీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ గురించి. రెండవ అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మేనేజ్మెంట్ అథారిటీ కోటా మాపప్ రౌండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గురించి. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక అప్డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మరొక అప్డేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ స్టేట్కి సంబంధించిన అప్డేట్ చెప్తున్నాను అనేది పైన హెడ్లైన్లో అయితే ఉంటుంది. సో దాని ద్వారా మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. సో మొదటగా మనం మాట్లాడుకోబోయే అప్డేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించింది. తెలంగాణ స్టేట్కి సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ కోటా MBBS స్ట్రే వేకెన్సీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో మనకి రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ మెసేజ్ వచ్చింది కదా పెట్టుకోమని అని చెప్పేసి సో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వకండి. దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకున్నాకే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే రూల్స్ అనేది బ్రేక్ చేస్తే 20 lakhs పెనాల్టీ పడే అవకాశం అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఈ అప్డేట్లో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి అనేది కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకి ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం 25th సెప్టెంబర్ ఈవినింగ్ 4 PM నుండి 26th సెప్టెంబర్ ఈవినింగ్ 4 PM వరకు టైం అయితే ఇచ్చారు. సో ఈ టైం అండ్ డేట్లోగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన వెబ్సైట్ వచ్చేసి tsmedadm.tsche.in అనే వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరి నేమ్స్ అయితే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నాయో, ఇప్పటి వరకు సీట్ అలాట్మెంట్ అనేది అవ్వలేదో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి ఎలిజిబిలిటీకి సంబంధించి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి రూల్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్కి ప్రీవియస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి అండ్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఉంటారో, అది కాంపిటెంట్ అథారిటీలో కావచ్చు లేదంటే మేనేజ్మెంట్ అథారిటీలో కావచ్చు, సో వాళ్ళైతే స్ట్రే వేకెన్సీ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్. సో ఇక రెండవ పాయింట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్కి ప్రీవియస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయినా సరే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అవ్వకుండా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్. అండ్ అదే విధంగా ఎవరైతే స్టూడెంట్స్ రెస్పెక్టివ్ కాలేజ్లో కోర్స్ని డిస్కంటిన్యూ చేస్తారో ఈ కాంపిటెంట్ అథారిటీ కోటా MBBSకి సంబంధించి వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్. ఇక మూడవ పాయింట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ప్రీవియస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా MBBS కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో వాళ్ళు కూడా ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్. అండ్ ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ MBBS కానీ లేదంటే BDS కానీ ఈ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటాలో కావచ్చు లేదంటే డాక్టర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీలో కావచ్చు, అది కాంపిటెంట్ అథారిటీ కోటా అయినా సరే మేనేజ్మెంట్ అథారిటీ కోటా అయినా సరే, సో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు అంటే ఈ యూనివర్సిటీస్లో MBBSలో కానీ BDSలో కానీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే నాట్ ఎలిజిబుల్. సో ఇక ఫిఫ్త్ పాయింట్ అనేది ఏదైతే ఉందో, ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా MBBS కోర్సులో ఏ మెడికల్ కాలేజ్లోనైనా జాయిన్ అయితే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి. లేదంటే సీట్ బ్లాకింగ్లో కన్సిడర్ చేస్తారు కాబట్టి మీకైతే పెనాల్టీ పడే అవకాశం ఉంటుందని వీళ్ళైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. సో ఇవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో సీట్ అలాట్మెంట్ అయినప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం 12,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి కాలేజ్లో రిపోర్టింగ్ అయ్యే ప్రాసెస్లో మనమైతే ట్యూషన్ ఫీగా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 10,000 రూపీస్ అండ్ అదేవిధంగా ప్రైవేట్ నాన్ మైనారిటీ లేదంటే ESI మెడికల్ కాలేజెస్లో సీట్ వస్తే 60,000 రూపీస్ ట్యూషన్ ఫీ అనేది పే చేసి అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఒక విషయం అండి, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, అన్నీ ఇవ్వచ్చు లేదంటే లిమిట్గా అయినా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ కొన్ని రూల్ అయితే మెన్షన్ చేశారు, ఇది క్లియర్గా చూడండి. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఈ పాయింట్ని చూడండి. ఎవరైతే స్టూడెంట్స్కి స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అవుతుందో మీరు కానీ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వలేదు అంటే సో మీరైతే 20 lakh రూపీస్ పెనాల్టీ అనేది పే చేయాలి. అలాగే 3 years అయితే KNR UHS వారు మిమ్మల్ని MBBS అడ్మిషన్స్ నుండి అయితే డిబార్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు సీట్ బ్లాక్ చేసిన వారు అవుతారు కాబట్టి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో అదే వెబ్ ఆప్షన్స్ని అంటే ఈ రౌండ్ అయిన తర్వాత కూడా ఏవైనా వేకెంట్గా సీట్స్ ఉంటే సో ఆ సీట్స్ని ఫిల్ చేయడానికి మీరు ఈ రౌండ్లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్నే కన్సిడర్ అయితే చేస్తారు. మళ్ళీ స్పెషల్గా నోటిఫికేషన్స్ అయితే ఏమీ ఇవ్వరని
అయితే వీళ్ళిక్కడ మెన్షన్ చేశారు. సో, దీనికి సంబంధించి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా లేదంటే డౌట్స్ ఉన్నా గానీ కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇచ్చారు. మీరు ఈ కాంటాక్ట్ నంబర్స్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇప్పటి వరకు చెప్పిన డీటెయిల్స్ ఏదైతే ఉందో అంటే ఇప్పటి వరకు చెప్పిన అప్డేట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ కోటా MBBS స్ట్రే వేకెన్సీ రౌండ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనమాట. సో, ఇంతటితో ఈ తెలంగాణ స్టేట్ అప్డేట్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించి మేనేజ్మెంట్ అథారిటీ కోటా మాపప్ రౌండ్ 1 కౌన్సెలింగ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయితే ఇచ్చారు. సో, దానికి సంబంధించింది. సో, కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉన్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ కావచ్చు, మేనేజ్మెంట్ అథారిటీ కోటాలో ఉన్న B1, B2 కేటగిరీ అండ్ C కేటగిరీ సీట్స్ కావచ్చు, అదేవిధంగా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఉన్న NRI సీట్స్ కావచ్చు. సో, ఇవన్నీ కూడాను పెయిడ్ సీట్స్ అనమాట. మేనేజ్మెంట్ సీట్స్‌కి సంబంధించినవి కాబట్టి సో, దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అనుకుంటారో సెప్టెంబర్ 25థ్ 2 PM నుండి సెప్టెంబర్ 26థ్ 1 PM వరకైతే డేట్ అండ్ టైం అయితే ఉంది. సో, ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి వీలైనంత త్వరగా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అనుకుంటారో ఇచ్చేసేయండి. సో, మీకొక డౌట్ వచ్చే ఉంటుంది. ప్రీవియస్‌గా అంటే మాపప్ రౌండ్‌లో వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పారు కదా! మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి మళ్ళీ ఎందుకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చారు అని చెప్పి. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటి అంటే ఎవరి నేమ్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉండి ఎక్కడా గూడాను ప్రీవియస్ స్పేసెస్‌లో సీట్ అలాట్‌మెంట్ అవ్వకుండా ఉంటుందో అది కాంపిటెంట్ అథారిటీ కావచ్చు, లేదంటే మేనేజ్మెంట్ అథారిటీ కావచ్చు. సో, సీట్ అలాట్‌మెంట్ అవ్వకుండా ఉండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ స్పేస్ ఏదైతే మాపప్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా ఉంటారో సో, వాళ్ళు మాత్రమే ఈ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే మాపప్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో సో, వాళ్ళిచ్చిన వెబ్ ఆప్షన్స్ అయితే ఫైనల్ అనమాట. అవి మళ్ళీ మీరు మోడిఫై చేసుకోవడానికైతే అవకాశం లేదు. సో, ఎవరి నేమ్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉండి కాంపిటెంట్ అథారిటీ కోటాలో కావచ్చు, మేనేజ్మెంట్ అథారిటీ కోటాలో కావచ్చు సీట్ రాకుండా ఉండి అండ్ మాపప్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా ఉంటారో వాళ్ళైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో, ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంటారు కదా! మాపప్ రౌండ్‌లో. సో, వాళ్ళు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికైతే లేదు. వన్ టైమ్ వెబ్ ఆప్షన్సే. బట్ ఆ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి ఈ రౌండ్‌లో అయితే అవకాశం ఇచ్చారు. సో, ఇదైతే ఈ మాపప్ రౌండ్‌కి సంబంధించిన నోటిఫికేషన్. సో, ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మేనేజ్మెంట్ అథారిటీ కోటా అనమాట. సో, దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను 2 అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేశాను. ఏ అప్డేట్ గురించి చెప్తున్నా అనేది హెడ్‌లైన్ కూడా ఇచ్చాను. సో, మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.